మేషరాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి పరిస్థితి. ఏలినాటి శనితో పాటుగా గురువు కూడా కొంత వీరికి అస్తమిస్తూ ఉన్నాడు. గురువు రెండో భావంలో ఉండడం వల్ల కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి. మరి ఇదే గురుగ్రహము మూడో భావానికి వెళ్తాడు మనకు, ఎస్పెషల్లీ జూన్ తర్వాత, మే జూన్ ఆ సమయం వరకు ఈ యొక్క గురుగ్రహము మిథునంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. సో మూడో భావంలో ఈ యొక్క గురుగ్రహం ఉండడం వల్ల కొంత పట్టుదల సడలింపు కావచ్చును, కొన్ని అనూహ్య ప్రమాదాలు కావచ్చును, కొంతమేర అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద మేషరాశి వారికి జాబ్ రిలేటెడ్ మార్పులు అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో నమ్మిన వారి నుండే కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, కొంత ఆరోగ్యము సడలింపు కావచ్చును, అదేవిధంగా కొంతమేర స్థాన చలనాలు, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు తప్పకుండా కొంత వ్యక్తిగత జాతకాన్ని అయితే పరిశోధించుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ జన్మంలో ఒకవేళ నిజంగానే శనేశ్వరుడు ఉన్నట్టయితే జన్మంలో కానీ 12వ భావంలో కానీ